ఈ వీడియోలో మీరు సంబంధాల్లో చేసే పెద్ద తప్పులను తెలుసుకుంటారు. మీరు ఈ తప్పులను ఎలా పరిష్కరించాలో, ఇంకా ఏ మార్గాలు ఉన్నాయో అనేది కూడా మీరు ఈ వీడియోలో తెలుసుకుంటారు. హలో అందరికీ. ఈరోజు మనం ఒక ముఖ్యమైన అందరికీ సంబంధించిన విషయంపై చర్చించబోతున్నాం. అదేంటంటే సంబంధాల్లో చేసే పెద్ద తప్పులు. మీరు పెద్ద సంబంధంలో ఉన్నా లేదా గతంలో ఒక సంబంధంలో ఉన్నా మీరు చేసే కొన్ని తప్పులు ఆ సంబంధాన్ని ఎంత ప్రభావితం చేస్తాయో మీరు అర్థం చేసుకోగలుగుతారు. మనం చేసే చిన్న తప్పులు కూడా మన సంబంధానికి ఎంతో నష్టం చేయవచ్చు. ఈ వీడియోలో మనం ఈ తప్పుల గురించి, వాటిని ఎలా గుర్తించాలి, మరియు వాటిని నివారించడానికి ఏం చేయాలో చర్చించబోతున్నాం. మీరు ఈ వీడియోని పూర్తిగా చూసి మీ సంబంధాన్ని మరింత బలంగా, ఆనందంగా మార్చుకోగలుగుతారు. ఇక మరి ఆలస్యం ఎందుకు, మొదలెడదాం. మొదటి తప్పు, సంబంధంలో చేయబడే చాలా పెద్ద తప్పు, కమ్యూనికేషన్లో లోపం. చాలా సార్లు మనం తమ భావాలను, అనుభూతులను మనం భాగస్వామితో సరైన సమయంలో పంచుకోకపోతే అది చాలా పెద్ద సమస్యగా మారుతుంది. భావాలు, అభిప్రాయాలు చెప్పకపోతే మీరు నిజంగా ఒకరినొకరు అర్థం చేసుకోలేరు. అంతేగాక ఈ విభేదాలు చివరికి వివాదాలు, గొడవలు, సమస్యలకు దారితీస్తాయి. మీ భావాలు, అనుభూతులు మీరు పంచుకోవడం చాలా ముఖ్యం. అది మీ భాగస్వామితో మీరు నిజమైన ఆత్మీయమైన సంబంధాన్ని ఉంచగలుగుతారు. మీరు మాట్లాడకుండా ఉండడం, గోచరించకపోవడం, దాన్ని అర్థం చేసుకోవడం కంటే చాలా పెద్ద నష్టం. కమ్యూనికేషన్ తప్పుగా అయితే మీ సంబంధం ఒకే సమయంలో ఒకటి కాదు, అది చెడిపోతుంది. ఇంకో పెద్ద తప్పు, ఎమోషనల్ నిర్లక్ష్యం చేయడం. మనం ఎప్పుడూ సంతోషంగా ఉండలేము. అందుకే మీరు చేసే ప్రతి చర్య, భావన, దృష్టి మనకు చాలా అవసరం. ఎమోషనల్ నెట్లు సంబంధానికి చాలా ముఖ్యమైనవి. మీ భాగస్వామి కూడా భావోద్వేగాలను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే అది మంచిగా మారదు. ప్రతి వ్యక్తి ఎమోషనల్ అవసరాలకు భిన్నంగా ఉంటాయి. వాటిని అంగీకరించడానికి, పంచుకోవడానికి అవగాహన అవసరం. ఎప్పుడు వారి భావాలను పంచుకోవాలి, మీరు అంగీకరించాలి. వారు ఎప్పటికప్పుడు సంతోషంగా ఉండగలుగుతారు. ఈ విధంగా మీరిద్దరూ ఈ బంధాన్ని హాయిగా, ఆనందంగా ఉంచగలుగుతారు. మరో పెద్ద తప్పు ఏంటంటే సరిహద్దులు పెట్టుకోకపోవడం. సంబంధంలో వ్యక్తిగత స్థలం, గొడవలను గౌరవించడం చాలా ముఖ్యం. ప్రేమ, స్నేహానికి ఉన్నప్పటికీ మీరు ఒకరికి ప్రైవసీ ఇవ్వాలి. సరైన సరిహద్దులు ఆరోగ్యకరమైన సంబంధాన్ని ఏర్పరుస్తాయి. మీరు ఎప్పటికప్పుడు సమర్థంగా ఒప్పందంతో ఉండి మీ వ్యక్తిగత స్వతంత్రతను గౌరవిస్తే అది బంధాన్ని మరింత బలంగా చేస్తుంది. మీ భాగస్వామి యొక్క స్వతంత్రతను, వ్యక్తిగత గదులను గౌరవించడం, ప్రైవసీ ఇవ్వడం, ఇవన్నీ సంబంధంలో ఉండే వ్యక్తులకు అంతర్దృష్టి కలిగిస్తాయి. ఇది మీరు చేసే మంచి నిర్ణయాలు, మంచి చర్చలు, భావోద్వేగాలతో సన్నిహితంగా ఉంటే మీకు అనుకూలంగా ఉంటుంది. ఇంకో పాయింట్కి మనం వచ్చినప్పుడు, మీ భాగస్వామిని తీసుకున్నప్పుడు వారిని మర్చిపోవడం, వారి ప్రేమను వదిలిపెట్టడం. చాలాసార్లు మనం తన భాగస్వామికి ఏం చేస్తున్నామో వారి ప్రేమను ప్రశంసించడంలో మర్చిపోతాం. ఇది చాలా పెద్ద తప్పు. ప్రేమ చేసినప్పుడు ఒకరి కోసం చిన్న చిన్న ప్రవర్తనలు కూడా ముఖ్యం. ప్రతిసారి మీరు ప్రేమను ప్రదర్శించాల్సిన సమయం ఉంటుంది. మీ భాగస్వామి చేసే ప్రతి చిన్నగా, స్నేహపూర్వకంగా చర్యను గౌరవించడం, అంగీకరించడం, ప్రేమని చూపడం ముఖ్యం. లేకపోతే అది సంబంధాన్ని దెబ్బతీస్తుంది. ఒక్కసారి వారి ప్రేమను అంగీకరించకపోతే మీ భాగస్వామి మాత్రం దూరంగా ఉండిపోతారు. ప్రేమను, గౌరవాన్ని ప్రతిరోజు ప్రదర్శించండి. ఇంకొక పాయింట్, గత తప్పులను పరిగణలోకి తీసుకోవడం, వాటిని సరిచేయకుండా ఉండడం. ఇది సంబంధానికి చాలా హానికరం. మీరు తనంతటా సంబంధంలో సంతోషంగా ఉండగలుగుతారు. ఈ భరించలేని భావాలను, అనుభవాలను మీరు వదిలేసి కొత్త అనుభవాలను అంగీకరించగలిగితే సంబంధం మరింత బలంగా మారుతుంది. గత అనుభవాలు
ఒక మంచి సూర్యోదయం కావచ్చు. మీ మనసు శాంతిగా భాగస్వామితో భవిష్యత్తులో పురోగతిని చూడగలుగుతుంది. ఈ వీడియోలో చెప్పిన దశలను మీరు అంగీకరించి దానిని మీరు మీ సంబంధంలోకి తీసుకుంటే అది మీ బంధాన్ని మరింత బలంగా శక్తివంతంగా మారుస్తుంది. గౌరవంగా ప్రేమతో ఉండటం, మంచి సంబంధాన్ని నిర్మించడమే నిజమైన జ్ఞానం. మీకు ఈ వీడియో ఉపయోగకరమైందా? మీరు కూడా ఈ తప్పులను అధిగమించాలనుకుంటే దయచేసి మీ అభిప్రాయాలను కామెంట్లో పంచుకోండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.